జిల్లా చాట్రాయి మండలం కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురై ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో విద్యార్థులు భోజనం తిని 9 మంది విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాగి పిండి కలిపారంటున్నారు సార్. ఇది స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసినటువంటి పిల్లలు నిన్న ఈరోజు అస్వస్థతకు గురై వాంతులు, అలాగే కడుపు నొప్పితో కళ్ళు తిరగటం ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దీనికి సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల స్కూలు స్టాఫ్ మరి ఆహారంలో వచ్చినటువంటి లోటుపాట్ల వల్ల వాళ్ళ విద్యార్థులు 10 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మరి దీని మీద తక్షణం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 4వ తరగతి 5వ తరగతి చదివేటువంటి చిన్నపిల్లలు ఈ రకమైనటువంటి మెన్యూ, వారికి అనుకూలమైనటువంటి మెన్యూ ఇవ్వకపోవటం వల్ల, హెవీ ఫుడ్ అవ్వటం వల్ల ఇది వచ్చిందనేటువంటి అభిప్రాయం డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు భోజనం పెట్టారు మధ్యాహ్నం, దాంట్లో వేయో కలిపి పెట్టారంట. ఈ తిన్నకంటే పిల్లలందరూ వాంతులను విరేషణలు అయ్యింది. ఇవాళ కూడా అట్లాగే ఉందని అంబులెన్స్ పంపించి అక్కడ పంపించారు. మాకు ఫోన్ చేసి చెప్తే మేము అక్కడికి వచ్చాం. మీకు చెప్పారు, సమాచారం ఇచ్చారా స్కూల్లో? చెప్పారు. నిన్న సాయంత్రం కూడా చెప్పారు. నిన్న సాయంత్రం చెప్పారు ఫోన్ చేసి, అటు పిల్లలకి స్కూల్లో అన్న ఫుడ్ పాయిజన్ అయింది, కొద్దిగా ఈ నైట్ వరకు మీరు పెరుగన్నంతో పెట్టండి అని చెప్పి పంపించారు. మళ్ళీ పొద్దున ఎప్పటిలాగా స్కూల్కి పంపిస్తే మధ్యాహ్నం కాంచి పిల్లలకి కడుపులో నొప్పి వచ్చి వాంతులు అయితే ఫోన్ చేస్తే మేము వాడికి వచ్చినాము. ఈ డాక్టర్లు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తారమ్మని అడిగి తీసుకొచ్చారు. కోటపాడు యూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత కొంతమంది పిల్లలు, అంటే 9 మంది పిల్లలకి కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయని చెప్పేసి నాకు రాత్రి తెలిసింది. ఉదయం మళ్ళీ మేము నిన్న సాయంత్రం డాక్టర్ గారు వెళ్ళి పిల్లలకు వైద్యం అందించి అంతా ఆల్ రైట్ అయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. ఉదయం వరకు బాగానే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అది మజ్జిగన్నంతోనే తిన్నారు వాళ్ళు. అది తిన్న తర్వాత మళ్ళీ స్టమక్ పెయిన్ అని అనటం వల్ల వాళ్ళందరినీ మెరుగైన వైద్యం కోసం ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. నిన్న బంగాళదుంపల కుర్మాతో తిన్నారు.